ఏపీకి టాలీవుడ్ ఇది ఎప్పటి నుంచో ఉన్న టాక్. ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే కోరుకుంటున్నారు. లేటెస్ట్ గా ఎమ్మెల్యే సినీ హీరో బాలయ్య కూడా తన మనసులో మాటను బయటపెట్టారు. కానీ నవ్యాంధ్రలోనూ సినీ పరిశ్రమ విస్తరించకపోవడానికి రీజన్ ఏంటి? నిర్మాతలు సినీ ప్రముఖుల్లో ఉన్న భయాలేంటి? బాలయ్య కోరిక నెరవేరేదెప్పుడు? అమరావతిలో జరిగిన కొరటాల శివ సినిమా ఓపెనింగ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీ ఏపీ వైపు కూడా అభివృద్ధి చెందాలని, అందరూ ముందుకు రావాలని బాలయ్య పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. ఏపీ నుంచి ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయనే పాయింట్ హైలైట్ చేస్తూ అక్కడ కూడా స్టూడియోలు, షూటింగులు పెరగాల్సిన అవసరం ఉందని చెప్పడం చర్చకు దారితీసింది. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టాలీవుడ్ కు ఇలాంటి ఆహ్వానమే పలికారు. కానీ ఇండస్ట్రీ నుంచి ఆశించినంత స్పందన రాలేదనే టాక్ వినిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి కూడా విస్తరించడంపై సినీ ప్రముఖుల్లో డైలమా కొనసాగుతోంది. ప్రభుత్వాలు మారితే పాలసీలు మారుతాయనే భయం ఓవైపు ఉండగా, ఇప్పటికే హైదరాబాద్లో షూటింగులకు అనువైన సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం మెయిన్ రీజన్ గా తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ను దాటి రావడానికి నిర్మాతలు, స్టూడియో ఓనర్స్ ఆసక్తి చూపడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ను కూడా నియమించినా గ్రౌండ్ లెవెల్లో పెద్ద మార్పు కనిపించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలయ్య మాటకు ఇండస్ట్రీ నుంచి ఎంతవరకు రెస్పాన్స్ వస్తుందో అన్నది వేచి చూడాలి. బాలయ్య మరింత యాక్టివ్గా ముందుకు వచ్చి ఏపీలో సినిమాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫోకస్ పెడతాడా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ డిబేట్గా మారింది.